శబ్దాలంకారాలు శబ్దాన్ని బట్టి ఆ వాక్యానికి అందాన్ని తెచ్చేవి శబ్దాలంకారాలు. శబ్దాలంకారాల్లో ఒకటైన రుచ్యానుప్రాసాలంకారం గురించి తెలుసుకున్నాం. రుచ్యానుప్రాసాలంకారం ఒకటి గాని అంతకన్నా ఎక్కువ గాని హల్లులు అనేక సార్లు వచ్చినట్లయితే అది రుచ్యానుప్రాసాలంకారం అవుతుంది. ఉదాహరణ, చిటపట చినుకులు టపటపమని పడుతున్న వేళ. ఈ వాక్యంలో టా అనే అక్షరం పలుమారు వచ్చుట వలన ఇది రుచ్యానుప్రాసాలంకారం అవుతుంది. మరొక ఉదాహరణ, వాడు బడికి వడివడిగా వచ్చాడు. ఈ వాక్యంలో డా అనే అక్షరం పలుమారు వచ్చుట వలన ఇది రుచ్యానుప్రాసాలంకారం అవుతుంది. చేకానుప్రాసాలంకారం అర్థభేదంతో కూడిన హల్లులు జంట వెంట వెంటనే రావడాన్ని చేకానుప్రాసాలంకారం అంటారు. ఉదాహరణ, తమ్మునికి చెప్పు తెగిపోకుండా నడవమని. చెప్పు రెండు పదాలు పక్కపక్కనే ఉన్నాయి. తమ్మునికి చెప్పు అనడంలో చెప్పడం అనే అర్థం వస్తుంది. రెండవ పదమైన చెప్పు పాలక వేసుకుని పాదరక్ష అనే అర్థం వస్తుంది. రెండు పదాల యొక్క అర్థంలో భేదం తేడా ఉంది. ఇలా అర్థభేదం ఉన్న పదాలు రెండు వెంట వెంటనే రావాలి. వాటి మధ్య ఏ పదాలు ఉండకూడదు. అలాంటి అలంకారాన్ని చేకానుప్రాసాలంకారం అంటారు. ఉదాహరణలు, అరటి తొక్క రాదు. తొక్క అంటే తోలు. రెండవ పదమైన తొక్క అంటే తొక్కకూడదు. నిప్పులో పడితే కాలు కారుతుంది. కాలు అంటే శరీరంలోని భాగం. రెండవ పదమైన కాలు అంటే కాలడం. నీటిలో పడిన తేలు తేలుతుందా? తేలు అంటే తేలుతుందా అంటే పైకి వస్తుందా? లాట అనుప్రాస అలంకారం అర్థభేదం లేకుండా తాత్పర్య భేదం వచ్చేటట్లు ఒక పదం రెండు సార్లు ప్రయోగిస్తే దాన్ని లాట అనుప్రాస అలంకారం అంటారు. ఉదాహరణ, దేవదేవుని చింతించు దినము దినము. ఈ వాక్యంలో దినము అన్న రోజే ఈ రెండు పదాల మధ్య అర్థభేదం లేదు. దేవదేవుని తలుచుకుని దినమే గొప్ప దినము, తలుచుకొనని రోజు మంచి దినము కాదు అనే తాత్పర్య భేదం వస్తుంది. కాబట్టి ఇది లాట అనుప్రాస అలంకారం అవుతుంది. మరొక ఉదాహరణ, శ్రీనాథుని వర్ణించు జివ్వ జివ్వ. ఈ వాక్యంలో జివ్వ అన్న నాలుక, జివ్వ అన్న నాలుక. ఈ రెండు పదాల మధ్య అర్థభేదం లేదు. విష్ణుమూర్తిని వర్ణించు నాలుకై నాలుక, వర్ణించని నాలుక నాలుగు కాదు. మరొక ఉదాహరణ, కమలాక్షు నర్చించు కరములు. ఈ వాక్యంలో కరములు అన్న చేతులు, కరములు అన్న చేతులు. విష్ణుని పూజించే చేతులు, పూజించని చేతులు కాదు. ఈ వాక్యాలలో అర్థభేదం లేదు, తాత్పర్య భేదం ఉంది. కాబట్టి ఇది లాట అనుప్రాస అలంకారం. అంత్యానుప్రాస అలంకారం పదాల చివర గాని, పాదాల చివర గాని, వాక్యాల చివర గాని లయాత్మక పదాలు అంటే ప్రాస వచ్చినట్లు చెప్పడాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు. ప్రాస అంటే ఒకే రకమైనటువంటి అక్షరాలు. ఉదాహరణ, పొలాలన్నీ హలాలు దున్ని. ఈ పదం చివర అంటే అంత్యంలో నీ అనే ప్రాస వచ్చింది కాబట్టి అంత్యానుప్రాస అలంకారం అంటారు. అంత్యంలో ప్రాస వచ్చినట్లు చెప్పడాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు. మాటలు నేర్చుకున్నాం, లిపులు పూర్చుకున్నాం, దేవుళ్ళను సృష్టించుకున్నాం. ఈ వాక్యాల చివర కున్నాం అనే ప్రాస వచ్చింది కాబట్టి అంత్యానుప్రాస అలంకారం అంటారు. అంత్యంలో ప్రాస వచ్చినట్లు చెప్పడాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు. అర్థాలంకారాల్లో ఒకటైన ఉపమానంకారం గురించి తెలుసుకున్నాం. ఉపమేయాన్ని ఉపమానంతో రమణీయంగా పోల్చి చెప్పడాన్ని ఉపమానంకారం అంటారు. ఉపమానగా పోలిక అని అర్థం. ఉపమేయం అంటే దేనినైతే పోలుస్తున్నామో అది ఉపమేయం. ఉపమానం అంటే దేనితో పోల్చబోతున్నామో అది ఉపమానం. ఉపమావాచకం. ఉపమేయం ఉపమానంలో ఉన్న అనుబంధాన్ని చెప్పేది సమాన ధర్మం. ఉపమేయం ఉపమానంలో ఉన్న సమాన ధర్మం. ఉదాహరణ, సీత ముఖం చంద్రబింబం వల్లే అందంగా ఉన్నది. సీత ముఖం ఉపమేయం, చంద్రబింబం ఉపమానం.
వలె ఉపమావాచకం అందంగా ఉన్నది సమాన ధర్మం. ఇక్కడ సీతముఖం అనే ఉపమేయాన్ని చంద్రబింబం అనే ఉపమానంతో పోల్చి చెప్పారు. ఇలా చెప్పడాన్ని ఉపమానంకారం అంటారు. ఉపమానంకార ఉదాహరణలు: చినుకులు ముత్యాల రాలుతున్నాయి, శ్రీమత్ చొక్కా మల్లెపూలు వలె తెల్లగా ఉన్నది, నీ మాటలు అమృతం వలె సంతోషాన్ని ఇస్తున్నాయి. అతిశయోక్తి అలంకారం ఒక వస్తువు గురించి కానీ ఒక విషయం గురించి కానీ గోరకుడు దాన్ని కొండంత చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం. ఉదాహరణ: ముంబై నగరంలోని మేడలు చుక్కలు తాకుతున్నాయి. ఈ వాక్యంలో మేడలు చుక్కలు తాకుతున్నాయని వర్ణించారు. మేడలు వాస్తవంగా చుక్కల్ని తాకవు, అంత ఎత్తు ఉన్నాయని వర్ణించడం ముఖ్య ఉద్దేశం. ఇలా ఉన్న స్థితిని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పేదాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. అతిశయోక్తి అలంకారం ఉదాహరణలు: అభిరామ్ తాటి చెట్టు అంత పొడుగున్నాడు, బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనపడుతుంది, మా ఊర్లో సముద్రం అంతా చెరువు ఉంది. ఇలా ఈ వాక్యాల్లో ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పారు కాబట్టి దాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. స్వభావోక్తి అలంకారం జాతి గుణ క్రియలుల స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం అంటారు. అంటే విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడమే స్వభావోక్తి అలంకారం. ఉదాహరణ: అడవిలో జింకలు చెవులు రెక్కించి బిత్తర చూపులు చూస్తూ చెంగు చెంగున గెంచుతున్నాయి. అంటే లేని ఒక స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు కాబట్టి ఇందులో స్వభావోక్తి అలంకారం ఉంది. ఉత్ప్రేక్షాలంకారం ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడాన్ని ఉత్ప్రేక్షాలంకారం అంటారు. ఉపమేయం మనం వర్ణించదలుచుకున్న వస్తువు, ఉపమానం వర్ణించడానికి పోలికగా తెచ్చుకున్న వస్తువు. ఉదాహరణ: ఆ ఏనుగు నల్లని కొండ అన్నట్లున్నది. ఏనుగు ఉపమేయం, నల్ల కొండ ఉపమానం. మనం దారంగా వెళ్తున్నప్పుడు ఒక ఏనుగు మనకు కనిపించింది. దీన్ని చూడగానే మనకు నల్లని కొండ అన్నట్లు అనిపించింది. మనకు ఏనుగు ముందు కనిపిస్తుంది, నల్లని కొండ కనిపించడం లేదు. ఏనుగుని చూసి నల్ల కొండనా అని ఊహించాం కాబట్టి ఇక్కడ ఏనుగు ఉపమేయం, నల్లని కొండ ఉపమానం. కాబట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్ప